ఓపెన్ మీద వచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ ఏమని చెప్పారు? సబ్జెక్ట్ టు ద అవుట్కమ్ ఆఫ్ ద జడ్జిమెంట్ అన్నారు, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వచ్చు అన్నారు. మరి అందరూ అంటున్నారు అవినీతి జరగలేదు ఏం జరగలేదు 3 కోట్లు ఏందని చూపించిరి అది ఇదని ఈ కాంగ్రెస్ వాళ్ళు అన్ని చెప్తున్నారు. మేము నీతి నిజాయితీగా అన్ని చేస్తాం అంటున్నారు. అవునే 15వ తారీఖు నుంచి ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అయితే ఆగొచ్చు కదా. 15 నుంచి స్టార్ట్ అయితే 20 వరకు అయిపోతుండొచ్చు, జడ్జిమెంట్ 25 వరకు రావచ్చు. మీరు నిరుద్యోగుల పక్షాన్ని ఉంటానంటున్నారు కదా, లక్షలు పెట్టి మరి రేపు అడ్వకేట్లను తెచ్చుకోవడానికి ఎందుకు ఈ బాధలు? ఎందుకు ఒక 15 రోజులు ఆపితే ఏమైపోయింది? 11 సంవత్సరాలు అంటున్నావు కదా. మరి అన్నిటి మీద ఏం జరగక ముందే ఎందుకు వచ్చింది? తెలంగాణ సమాజం మొత్తం ఏమనుకుంటున్నది? ఇన్ని రోజులు కలవని రేవంత్ రెడ్డి ఇప్పుడే ఎవరిని ఎందుకు కలుస్తున్నాడు? ఎవరినెవరిని ఎందుకు కలుస్తున్నాడు? ఏమవుతుంది? తెలంగాణ సమాజం ప్రతి ఒక్కళ్ళు మూలకున్న ముస్లమ్మ కూడా అన్ని చూస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ నాయకులారా, నిరుద్యోగుల పైన చిత్తశుద్ధి ఉంటే మీకు మీరు సబ్జెక్ట్ టు ద అవుట్కమ్ ఆఫ్ జడ్జిమెంట్ అన్నారు. 15వ తారీఖు నుంచి ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి కాబట్టి ఆర్గ్యుమెంట్స్ వచ్చి జడ్జిమెంట్ అయినాక ఇవ్వండి. అప్పుడు మీరు నిరూపించుకుంటారు. ఈ రోజు ఏం జరిగిందో అందరూ చూసిర్రు. కాబట్టి మీరు ఆపాల్సిందే, అపాయింట్మెంట్స్ ఆపాల్సిందే. నిరుద్యోగుల ప్రభుత్వం అంటే ఆగు. ఈ రోజు నువ్వు ఎవరెవరిని అడ్వకేట్లను తెచ్చినావు, ఇన్ని పైసలు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎవరిని అబ్బసొత్తని పెడుతున్నావు. ఈ రోజు నువ్వు చేసే తప్పులన్నీ లంగ పనులు చేసుకుంటూ మళ్ళీ ఈ నుంచి అది లేదు ఇది లేదని ఒక్కొక్కరు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. 60-58 ఏళ్ల వయసు వచ్చినాక కూడా వాళ్లకు వార్డు మెంబర్ కూడా కాంగ్రెస్ వాళ్ళు ఈ సంవత్సరం కల్పిస్తారేమో అనేటటువంటి వాళ్ళు వచ్చి నిరుద్యోగులతోటి డిబేట్లలో వచ్చి ఈ చిలువల పలువలుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊకునేదే లేదు. నిరుద్యోగులం వీళ్ళ తోడకలు తీసామని కూడా చెప్తున్నాం. మరొక్కసారిగా చెప్తున్నాం. మీ వ్యక్తిగత జీవితాలు తెలియదా? మీరు ఆడవాళ్ళని ఏమేం చేసింది, ఎక్కడ చేసింది, పెన్నాలతో తన్నులు తిన్నది ఇవన్నీ మాకు తెలియదా? ఇష్టం వచ్చినట్టు కూడా వ్యక్తిగత ఆరోపణలకు గనక బరితెగిస్తే మాత్రం మేము కూడా బరితెగించి కొట్లాడుతందుకు సిద్ధమని చెప్తున్నాం. వస్తే కామెంట్లకు రారి, ఎట్టొస్తారో ఒక సబ్జెక్టు పరంగా వాదించరి, సబ్జెక్టును డిబేట్ లో పెట్టుకోరి. వీనికి క్రెడిబిలిటీ లేదు, వానికి క్రెడిబిలిటీ లేదు. ఎవరికే క్రెడిబిలిటీ? ఎవరు ఇస్తున్నాడు? ఎలక్షన్లప్పుడు ఎవరికి క్రెడిబిలిటీ ఎవరికి కావాలని వచ్చారు. తోడకాలు తీస్తామని చెప్తున్నాం. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు కనుక మాట్లాడితే చేసిన తప్పుల గురించి మాట్లాడుకోరి. ఇదే అదే న్యాయస్థానం లేదని చేయాలని అది ఆలోచించరి. ఒక్కసారి అడుగుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల్ని ఆగం చేయొద్దు. ఇలా లక్షల కుమ్మరికి అడ్వకేట్లను తీసుకొస్తున్నారు. 20 రోజులు ఆగండి. ఏదో ఒకటి డివిజనల్ బెంచ్ లో తేలేంత వరకు ఆగండి. అప్పుడు ఇవ్వండి జడ్జిమెంట్. అప్పుడు జడ్జిమెంట్ వచ్చినాక అప్పుడు మీరు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చుకోరి. ఇప్పటిప్పుడు ఎందుకు ఇస్తున్నారు మీరు? మళ్ళా రేపు వీళ్ళకిచ్చి చాట్ల తోడు పెట్టి కుక్కల పంచాయతీ పెట్టినట్టు వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇచ్చి మాకు వాళ్ళ పంచాయతీ పెడుతుంది. మేమేం అడుగుతున్నాం? ప్రతి దశలో నిరుద్యోగులు నష్టపోయారు. వాళ్ళ దాంట్లో క్వాలిఫై రాసిన వాళ్ళ దాంట్లో మంచి వాళ్ళు ఉన్నారు, ఇక్కడ క్వాలిఫై అయిన దాంట్లో మంచి వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. క్రెడిబిలిటీ ఏం క్రెడిబిలిటీ కావాలా? రాసేందుకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఏది మీరు పెట్టుకున్నారు? దానికి వస్తుంది. ఇంకేం కావాలా క్రెడిబిలిటీ? ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊపుకునే లేదు. కపర్దార్ చెప్తున్నాం. మేము కూడా తెగిడిసే వచ్చినాం. పుట్టినరోజు స్వత్వం అని రాసుకొని వచ్చినాం. సావుకు దీనికి ఏం భయపడేది లేదు. చిలువలు పలవలుగా మాట్లాడితే మాత్రం ఊకునేది లేదు. అవసరమైతే యుద్ధ భూమిలో తెచ్చినట్టు మిమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు దెబ్బేస్తే దెబ్బ కొట్టడానికి కూడా ఉన్నాం. ఇంకొకసారి డిబేట్ లా నిరుద్యోగులనే కాదు, తెలంగాణ సమాజంలో మీరిచ్చిన హామీల గురించి ఎప్పుడు మాట్లాడిన వాళ్ళ మీద ఎదురుదాడి మాటలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వ్యక్తిగతంగా లేనిపోని అన్ని కూడా ఆరోపించి మాట్లాడితే మాత్రం ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని కూడా చెప్తున్నాం.